ఇయర్‌లో 400,00,00,000 అప్పులు తీర్చారా? అరే! అంత లాభాలున్నాయా? మీడియం ఎందుకొచ్చి చెప్పండి. ప్లానింగ్ ఇవ్వండి. మిడిల్ క్లాస్ పిల్లలు ఇగో మేమిలా సంపాదిచ్చాం. మీరు గూడా ఇలా చేసి సంపాదించండి అని ప్లానింగ్ ఇవ్వండి. నేను ఈరోజు పేపర్‌లో న్యూస్ చూసా. ఒక ఎమ్మెల్యేకి 400,00,00,000 పైనే అప్పులున్నాయి బ్యాంక్‌లో. బ్యాంక్ లోన్‌లు కట్టట్లేదని చెప్పి బ్యాంక్ వాళ్ళు చాలా నోటీసులు గూడా పంపించారు. అయినా కట్టలేకపోయారు. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. పార్టీ తరపున నిలబడ్డాడు. నిలబడ్డ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు. అయిపోయింది. గెలిచిన 1 ఇయర్‌లో ఆ 400,00,00,000 అప్పులు బ్యాంక్ కట్టేసాడు. 1 ఇయర్‌లో 400,00,00,000 అప్పులు తీర్చారా? అరే! అంత లాభాలున్నాయా? అంత లాభాలుంటాయా ఎమ్మెల్యేకి? 1 ఇయర్‌లో 400,00,00,000 అంటే 12 నెలలకి, నెలకెంతొచ్చినాయి ఆలోచించండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో, ఇలా 1 ఇయర్‌లో 400,00,00,000 పైన సంపాదించే ఎమ్మెల్యేలు మీడియం ఎందుకొచ్చి చెప్పండి. ప్లానింగ్ ఇవ్వండి. మిడిల్ క్లాస్ పిల్లలు ఇగో మేమిలా సంపాదిచ్చాం. మీరు గూడా ఇలా చేసి సంపాదించండి అని ప్లానింగ్ ఇవ్వండి. అలా ఇవ్వటం వల్ల ఏమైద్దంటే మిమ్మల్ని మేము ఇన్‌స్పైర్ తీసుకొని ఎక్కువ డబ్బులు మేము గూడా సంపాదించుకుంటాం. మిడిల్ క్లాస్ వాడు 4,00,000 అప్పు తీసుకుంటే కట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. అలాంటిది 400,00,00,000 ఈజీగా 1 ఇయర్‌లో కట్టేసారంటే ఇదేదో మంచి బిజినెస్ లాగుంది. ఆ బిజినెస్ ప్లానింగ్స్ ఏంటనేది కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తే బాగా చూసి నేర్చుకుంటామండి. ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే ఫస్టు బ్యాంక్‌కి లోన్ కట్టాడు. కట్టకుండా వదిలేసినోళ్ళు మహానుభావులు ఎంతో మందున్నారు. ఇంతకు కట్టాడు సంతోషం.